అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఇండియా కూటమిలో ఆధిపత్య పోరు సాగుతుందా లేదా ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియోలో. నిజానికి యూపీఏ 1, యూపీఏ 2 చాలా బలంగా నిలిచాయి. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత యూపీఏ చాలా బలహీన పడిపోయింది. దీంతో 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు యూపీఏను రద్దు చేసి మరికొన్ని సరికొత్త పార్టీలతో ఇండియా కూటమిగా అవతరించింది. అయితే ఈ ఇండియా కూటమిలో లుకలుకలు కనబడుతున్నాయి. అవి ఇప్పటికిప్పుడు బయటికి రాకపోయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి ప్రధాన కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. యూపీఏ 1 లో ఉన్న పార్టీలే యూపీఏ 2 లో కూడా దాదాపు కొనసాగాయి. కానీ కాంగ్రెస్ పార్టీ న్యూక్లియర్ అగ్రిమెంట్ కారణంగా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకించి యూపీఏలో నుంచి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇండియా కూటమిలో తిరిగి కమ్యూనిస్ట్ పార్టీలు చేరడం జరిగింది. అలానే ఇండియా కూటమిలోకి సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మరియు శివసేన లాంటి పార్టీలు వచ్చి చేరాయి. అలానే ఈ యూపీఏకి ఇండియా కూటమికి మధ్య తేడా ఏంటి అంటే యూపీఏ 1 లో కాంగ్రెస్ పార్టీ 145 సీట్లు, యూపీఏ 2 లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లు సాధించి బలమైన పార్టీగా నిలిచింది. దీంతో ఇతర మిత్రపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించాయి. కానీ ఆ తర్వాత క్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ వచ్చింది. 2014లో 44 స్థానాలు, 2019లో కేవలం 52 స్థానాలకు పరిమితం కావడంతో యూపీఏ బలహీన పడింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం 99 స్థానాలు మాత్రమే గెలవడంతో కొంత బలహీనంగానే ప్రస్తుతానికి కనబడుతుంది. దీని కారణం చేత ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని స్వీకరించే స్థాయిలో కనబడడం లేదు. ప్రాంతీయ పార్టీలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నాయి. ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. అలానే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. అయితే కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తూ కొన్ని పార్టీలు ఇంకా ఇండియా కూటమిలోనే కొనసాగుతున్నాయి. అవేంటంటే కేరళలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీకి అసలు పొసగదు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అలానే పంజాబ్ కి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య డైరెక్ట్ గా పోటీ ఉంది. ఒకరు పాలక పక్షంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య లోక్సభ ఎన్నికల్లో పొత్తు కుదిరినప్పటికీ లోక్సభ ఎన్నికల అనంతరం ఈ రెండు పార్టీలు విడిపోయి చెరోదారి చూసుకున్నాయి. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి అలానే కాంగ్రెస్ పార్టీకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. అయితే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తాము సింగిల్ గానే అన్ని చోట్ల పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే రానున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలు చాలా కీలకం కానుంది ఇండియా కూటమికి. ఎందుకంటే మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పెద్దన పాత్రను పోషించాలని భావిస్తుంది. అయితే శివసేన పార్టీ మాత్రం ప్రస్తుతం తమ పట్ల సానుభూతి ఉందని, అలానే మహారాష్ట్ర మరాఠాలందరూ కూడా తమ పార్టీ వైపే చూస్తున్నారని, ప్రస్తుతం మహావికాస్ అఘాడీ బలంగా ఉండడానికి ప్రధాన కారణం తమ పార్టీయేనని శివసేన పార్టీ భావిస్తుంది. అయితే శివసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని తామే గెలవాలని భావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి ఎలాగైనా సరే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే సీట్ల పెంపకం అనేది చాలా కీలకం. సీట్ల పెంపకంలో గనక ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే సీట్ల పెంపకంతో పాటు ఎక్కువ సీట్లు గెలవడం కూడా ఈ పార్టీలకు చాలా కీలకం. అంతేకాకుండా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని జూనియర్ పార్ట్నర్ గా ఉండమని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి సానుకూలంగా లేదు. మమతా బెనర్జీతో సరి సమానంగా సీట్లు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కానీ దానికి ససేమిరా మమతా బెనర్జీ ఒప్పుకునే ప్రసక్తే కనబడడం లేదు. మరి మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్ పార్టీ లేని కూటమిని ఆమె కోరుకుంటున్నట్లుగా మనకు పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. అయితే
మరి మమతా బెనర్జీతో ఇతర ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తాయా అంటే వచ్చే అవకాశాలు దాదాపు కనబడడం లేదు. ఎందుకంటే బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీకి జూనియర్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది, తమిళనాడులో డిఎంకే కి జూనియర్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది, అలానే ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి జూనియర్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా జార్ఖండ్ లో జేఎంఎం కు జూనియర్ పార్ట్నర్ గా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా మమతా బెనర్జీతో ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు కనబడడం లేదు. అయితే మమతా బెనర్జీ మాత్రం అటు లోక్సభలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ కాంగ్రెస్ పార్టీని పెద్దన్న పాత్రలో చూసేందుకు ఇష్టపడడం లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీని ఇమ్మెచ్యూర్డ్ లీడర్ గానే చూస్తూ ఉంది. మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ రాహుల్ గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో మనం అందరం కూడా చూడడం జరిగింది. అయితే మమతా బెనర్జీకి ఎప్పటి నుంచో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న కోరిక ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక పెద్దన్న పాత్ర ఇస్తే ఆ కోరిక మమతా బెనర్జీకి ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనబడడం లేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీని పెద్దన్న పాత్రలో చూడకుండా తాను కానీ లేదంటే ఇతర ప్రాంతీయ పార్టీలు ఏమైనా పెద్దన్న పాత్ర పోషించాలని ఆమె భావిస్తూ ఉంది. అయితే మొన్నటికి మొన్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఇండియా కూటమి నేతలు తమను సంప్రదించలేదని చెబుతూ ఆమె లోక్సభ స్పీకర్ ఎన్నికకు ఆ పార్టీ దూరంగా ఉండింది. అయితే మొన్నటికి మొన్న నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియా కూటమి తమను నీతి ఆయోగ్ ను బహిష్కరించమని కోరలేదు కాబట్టి, తమను సంప్రదించలేదు కాబట్టి తాము ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి నీతి ఆయోగ్ కు హాజరయ్యామని ఆమె తెలపడం జరిగింది. అయితే 99 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా తన మాటే వినేలా చూసుకుంటుంది. అయితే ఇది మమతా బెనర్జీకి నచ్చడం లేదు. అలానే లోక్సభలో కూడా తమను ప్రత్యేక పార్టీగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు ఇండియా కూటమి సభ్యులుగా ఉండేందుకు పెద్దగా ఇష్టపడడం లేదని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని వాళ్ళు ఖండించినప్పటికీ కూడా లోలోన మాత్రం తాము ఇండిపెండెంట్ గా ఉండేందుకే మమతా బెనర్జీ పార్టీ ఇష్టపడుతున్నట్లుగా మనకు పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. అయితే 99 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు తమ మాటనే వినాలని భావిస్తుంది. ఒకవేళ రేపు 150 సీట్ల కంటే ఎక్కువగా కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు తమ మాటే వినాలని, తమ మాటే నెగ్గేలా చూసుకునే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి. అయితే ఇటీవల మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ లేని కూటమిని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రేను, అటు అఖిలేష్ యాదవ్ ను, అలానే శరద్ పవార్ ను కలవడం జరిగింది. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి అటు ఢిల్లీలో చేసినటువంటి ధర్నాకు కూడా కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. కానీ ఇండియా కూటమిలోని చాలా పార్టీలు హాజరయ్యాయి. అలానే ఇండియా కూటమిలో లేని అన్నా డిఎంకే పార్టీ కూడా హాజరయ్యింది. అయితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ లేని కూటమిని ఈ నాయకులు ఏమైనా కోరుకుంటున్నారా అన్న భావన కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నది. అయితే మమతా బెనర్జీ ఇతర నాయకులతో ఆమె ప్రాంతీయ పార్టీలకు ఎందుకు ఒక ఫ్రంట్ ఉండకూడదు అని అడుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదివరకే ఫెడరల్ ఫ్రంట్ ను కూడా మనం చూడడం జరిగింది. అయితే అలాంటి ఫ్రంట్ నే మమతా బెనర్జీ కోరుకుంటున్నట్లుగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఇండియా కూటమిలో పరస్పరం విరుద్ధ సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలు కూడా కొనసాగుతున్నాయి. శివసేనకి అలానే ఐయుఎంఎల్, పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలతో సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా కూడా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్ పార్టీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య కూడా ఎలాంటి విభేదాలైనా ఎప్పుడైనా బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు త్వరలోనే రానున్నటువంటి హర్యానా, మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఎన్నికలు ఇండియా కూటమికి చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే హర్యానాలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా, లేదా జార్ఖండ్ లో తిరిగి జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాకపోయినా, లేదా మహారాష్ట్రలో సీట్ల పంపకం జరిగి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కనుక అధికారంలోకి రాలేకపోతే ఈ విభేదాలన్నీ కూడా తారాస్థాయికి చేరి ఇండియా కూటమిలో లుకలుకలు బయటికి వచ్చి ఇండియా కూటమి విడిపోయే అవకాశాలు కూడా చాలా మెండుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఒక ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు. వారికి ఉన్నదంతా ఒకటే ఎజెండా, మోదీ వ్యతిరేక ఎజెండా. కాబట్టి ఇదివరకు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఇందిరాగాంధీ చాలా బలంగా ఉన్న సమయంలో కొన్ని పార్టీలు
అప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేకత కారణంగా తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి సంయుక్త విధాయక్ దళ్ గా ఏర్పడింది. కానీ ఆ కూటమి ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు ఇండియా కూటమి చేస్తుంది. కాబట్టి ఈ కూటమి గనుక ఒక అజెండాను గనుక సెట్ చేసుకోలేకపోతే తమ విభేదాల కారణంగా ఎప్పుడైనా విడిపోయే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి. ధన్యవాదాలు.